హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్‌గా ఆల్రెడీ డిస్కస్ చేసాం. పైథాన్ బేసిక్ టు అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ ఏంటి? పైథాన్ బేసిక్ టు అడ్వాన్స్‌డ్ నేర్చుకొని అడిషనల్‌గా ఏమేమి నేర్చుకుంటే మనం ఎంత ప్యాకేజ్ వరకు గెయిన్ చేయొచ్చు? పైథాన్ బేసిక్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఎంతవరకు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి? అలాగే మిడ్ లెవెల్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఎంతవరకు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి? అలాగే సీనియర్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఎంతవరకు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలని చెప్పేసి నేను ఒక వీడియోలో డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి. మీకు పైథాన్ కాన్సెప్ట్స్ గురించి, పైథాన్ ఫుల్ కోర్స్ కంటెంట్ గురించి మీకు ఒక ఐడియా వస్తది. పైథాన్ నేర్చుకున్న తర్వాత పైథాన్‌తో పాటు ఏ డేటాబేస్ నేర్చుకోవాలి, తర్వాత ఏ లైబ్రరీస్ కావాలి, ఏ ప్యాకేజెస్ కావాలి, మీకు ఒక బ్రీఫ్ ఇంట్రొడ్యూషన్ ఉంటది. ఆ వీడియో చూస్తే. ఒకవేళ చూడకపోతే చూడండి. నేను ఆ వీడియో లింక్ కింద పెడతా. డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైథాన్ నేర్చుకుంటే పైథాన్ డెవలపర్ పైథాన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి అప్లై చేసుకోవచ్చు. మనం పైథాన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే, మనం పైథాన్ బేసిక్ నేర్చుకొని, ఒకేళ మనం పైథాన్ ట్రైనీకి గాని, పైథాన్ డెవలపర్ కింద గాని అప్లై చేస్తే, మనకక్కడ మన జాబ్ రోల్ బట్టి, మన స్కిల్స్ బట్టి, మనం అప్లై చేసుకున్న రోల్ బట్టి, ఒకవేళ అది డిజాంగో డెవలపర్ అయితే, మనం డిజాంగో డెవలపర్ అవుతాం. అంటే డిజాంగోపై మనం డెవలపింగ్ చేస్తాం. అదే ఫ్లాష్ డెవలపర్ అయితే, ఫ్లాస్క్‌పై డెవలపింగ్ చేస్తాం ప్రాజెక్ట్‌లో. అదే పిరమిడ్ అయితే పిరమిడ్‌పై డెవలపింగ్ చేస్తాం. మనం ఫ్రేమ్‌వర్క్స్ గురించి అండ్ లైబ్రరీస్ గురించి, డేటా అనలిస్ట్ లైబ్రరీస్ గురించి మొత్తం బ్రీఫ్ ఇంట్రొడ్యూస్ ఇచ్చాను. జస్ట్ ఇప్పుడు ఏ లైబ్రరీస్ నేర్చుకుంటే మనం ఏ రోల్‌కి సూటబుల్ అవుతామని చెప్పేసి చెప్తున్నాను అంతే. నెక్స్ట్ డేటా సైంటిస్ట్. ఒకవేళ మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటే అనలైజింగ్ అండ్ ఇంటరాక్షన్ కాంప్లెక్స్ డేటా యూజింగ్ పైథాన్ లైబ్రరీస్. డేటా సైంటిస్ట్ రోల్ ఏంటంటే అనలైజింగ్, ఇంటర్ప్రెటింగ్ కాంప్లెక్స్ డేటా. అంటే వచ్చిన డేటాని అనలైజ్ చేయాలి. తర్వాత ఇంటర్సెప్టింగ్ చేసి కాంప్లెక్స్ డేటాని పైథాన్ లైబ్రరీ ఉపయోగించుకొని మనం అది సార్టింగ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే పైథాన్ లైబ్రరీస్ ఏమి ఉపయోగపడతాయంటే డేటా సైంటిస్ట్‌కి నైంపై, పాండాస్. మనం డేటా సైంటిస్ట్ గాని, డేటా అనలిస్ట్ గాని అవ్వాలనుకుంటే మెయిన్‌లీ మనకి నంపై వచ్చుండాలి, పాండాస్ వచ్చుండాలి. నంపై, పాండాస్‌తో పాటు మనం పవర్ బిఐ గాని, మెట్‌ప్లాట్‌లిబ్ గాని నేర్చుకుంటే ఇంకా యూజ్‌ఫుల్ ఉంటదన్నమాట. మంచి ప్యాకేజ్ గెయిన్ చేయొచ్చు. అండ్ స్కిల్ లెర్న్ టు గెయిన్ ఇన్‌సైట్స్ అండ్ మేక్ డేటా డ్రైవెన్ డెసిషన్స్. వీటిలతో పాటు మనం అడ్వాన్స్‌గా ఏమైనా లైబ్రరీస్ నేర్చుకుంటే డేటా సైంటిస్ట్ సంబంధించినవి మనం మంచి ప్యాకేజ్ గెయిన్ చేయొచ్చు. అంటే మేబీ అందరితో మనం ప్యారలల్‌గా ఉంటే మన జాబ్ మనం అప్లై చేసుకున్నప్పుడు మన స్కిల్స్ హై ఎండ్‌లో ఉండాలి ఎప్పుడుని. అప్పుడే మనం మన జాబ్‌ని చూజ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీసే వస్తదనమాట. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఒక 10 ఆర్ 15 మెంబర్స్ ఉంటారు. అందరూ ఒకటే స్కిల్స్ ఉంటే మనకి ప్రయారిటీ ఏముంటుంది? మనం స్పెషల్‌గా ఉండాలి కాబట్టి మనం ఎప్పుడు హై ఎండ్ నేర్చుకోవాలి. ఇప్పుడు నంపై, పాండాస్ నేర్చుకుంటే నంపై, పాండాస్ నేర్చుకునే చాలా మందుంటారు. నంపై, పాండాస్‌తో పాటు పవర్ బిఐ గాని, మెట్‌పట్లిబ్ గాని ఎక్స్‌ట్రాగా నేర్చుకుంటే అది మనకప్పుడు ఉపయోగపడతది. అంటే మనకొక స్కిల్ ఎక్కువుందని చెప్పేసి మనం ప్రిఫర్ చేసుకునే చాయిస్ ఉంటదనమాట. నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ఇంజినీర్. ఒకవేళ మీరు మిషన్ లెర్నింగ్ ఇంజినీర్ అవ్వాలనుకుంటే బిల్డింగ్ అండ్ డిప్లాయింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజింగ్ పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్. మీరు మిషన్ లెర్నింగ్ ఇంజినీర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీకు పైథాన్‌పై బ్రీఫ్ ఇంట్రొడ్యూషన్ ఉండాలి. పైథాన్ కోడ్ బాగా రాయస్ రాయగలగాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు పైథాన్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు బ్రీఫ్ ఇంట్రొడ్యూషన్ ఉండాలి. ఏ టాపిక్ ఇచ్చినా మీరు క్లియర్‌గా మీ అంతకు మీరుగా ఓన్‌గా కోడ్ రాసేలా ఉండాలి. టెన్సర్ కేరాస్ అండ్ పైటార్చ్ మీద మీరు లైబ్రరీస్ మీద బాగా బ్రీఫ్‌గా ఇంట్రొడ్యూషన్ ఉండాలి. మీరు టెన్సర్‌ఫ్లో, కేరాస్, పైటార్చ్ బాగా నేర్చుకుంటే మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ కింద వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ డేటా ఇంజినీర్. డిజైనింగ్, డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పైప్‌లైన్స్ యూజింగ్ పైథాన్ టూల్స్. డేటా ఇంజినీర్ ఏం చేస్తాడంటే డేటాను డిజైన్ చేస్తాడు, డెవలప్ చేస్తాడు. డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్స్ ఉంటాయి కదా! అంటే సంథింగ్ డిజాంగో ఫ్రేమ్‌వర్క్స్‌కి తర్వాత డేటాబేస్‌కి పైప్‌లైన్స్ అరేంజ్ చేయనికి, డిజైనింగ్ చేయనికి, డెవలపింగ్ చేయనికి డేటా ఇంజినీర్ చేస్తారు. ఇవి ఏవి ఉపయోగించుకొని చేస్తారంటే పైథాన్ టూల్స్ ఉపయోగించుకొని చేస్తారు. అపాచీ స్పార్క్ గాని, అపాచీ ఎయిర్‌ఫ్లో గాని, పాండాస్ గాని. దేనికన్నా పాండాస్ మెయిన్. డేటా సార్టింగ్ గాని, డేటా అనలైస్ కానీ, డేటా ఇంజినీరింగ్ గాని మనకు పాండాస్ అనేది మెయిన్‌గా ఉంటది. పాండాస్, నంపై వీటిలతో పాటు అడిషనల్‌గా లైబ్రరీస్ నేర్చుకుంటే మన డేటా ఇంజినీర్ కింద వర్క్ చేయొచ్చు. డేటా అనలిస్ట్ కింద వర్క్ చేసుకోవచ్చు. డేటా ఇంజినీర్ కింద కూడా వర్క్ చేసుకోవచ్చు. సపోజ్ మనం పాండాస్, నంపై, మెట్‌ప్లాట్‌లిబ్
పవర్ బిఐ, అపాచీ స్పార్క్, అపాచీ ఎయిర్‌ఫ్లో కూడా నేర్చుకుందాం ఇంకా అడిషనల్‌గా. మనం డేటా ఇంజినీర్‌కి ఏ రోల్‌కిచ్చినా డేటాకి సంబంధించింది మనం అప్లై చేసుకొని, మనం ఆ రోల్‌కి సూటబుల్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మనకు పైథాన్ స్టార్టింగ్ నుంచి బ్యాక్ వరకు మనకు మినిమమ్ ఐడియా ఉండాలి. ఐ మీన్ పైథాన్ బేసిక్ ఐడియా ఉండాలి. పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ ఐడియా ఉండాలి. పైథాన్ డేటాబేస్ ఐడియా ఉండాలి. అండ్ పైథాన్ వెర్షన్ కంట్రోల్ ఐడియా ఉండాలి. షెల్ స్క్రిప్టింగ్ ఐడియా ఉండాలి. ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటో చూద్దాం. బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్. ఫుల్ స్టాక్ డెవలపర్ ఏం చేస్తాడంటే వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాడు. పైథాన్ ఫ్రమ్ బోత్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. మనకేంటంటే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే మనకి ఫ్రంట్ ఎండ్ ఐడియా ఉండాలి. బ్యాక్ ఎండ్ ఐడియా ఉండాలి. అలాగే డిజంగో డెవలపర్ అవ్వాలన్నా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఐడియా ఉండాలి. అప్పుడే మనం బెస్ట్ రోల్‌కి సూటబుల్ అవ్వచ్చు. మనకి ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి మనకి మినిమమ్ గుడ్ నాలెడ్జ్ ఉంటే మనం ఇచ్చిన ప్రాజెక్ట్‌లో మనం మెయిన్ రోల్ లీడ్ చేయగలం. విత్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ డిజాంగో, ఫ్లాస్క్. డిజాంగో డిజాంగో ఏంటంటే వైడ్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తది. ఫ్లాస్క్ ఫాస్ట్ ఏపీఐ ఏంటంటే లైట్ వెబ్ పేజెస్. అండ్ ద బ్యాక్ ఎండ్ ఆర్ ఫ్రంట్ ఎండ్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్ జేఎస్, వీఐ ఐడియా ఉండాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్ పేజెస్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ మనం డిజంగో, ఫ్లాస్క్ ఆర్ ఫాస్ట్ ఏపీఐ ఉపయోగిస్తాం బ్యాక్ ఎండ్ కనెక్టివిటీకి. అలాగే మనకి డేటాబేస్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ డెవాప్స్ ఇంజినియర్. పైథాన్ డెవాప్స్ ఇంజినియర్. ఇదేంటంటే ఆటోమేటిక్ డెవలప్‌మెంట్ ప్రాసెస్, కాన్ఫిగరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెయింటైనింగ్ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెవలప్‌మెంట్, పైప్‌లైన్స్ యూజింగ్ పైథాన్ ఆర్ టూల్స్ లైక్ డాకర్. ఇవేంటంటే మనకిచ్చిన ప్రాజెక్ట్‌ని డెవలప్‌మెంట్ ప్రాసెస్ చేయనీకి, కాన్ఫిగరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేయనీకి, ఇచ్చిన ప్రాజెక్ట్‌ని కాన్ఫిగరింగ్ చేయనీకి, మేనేజింగ్ చేయనీకి మనకేంటంటే డాకర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మన ప్రాజెక్ట్‌ని కాన్ఫిగరింగ్ చేయనికి గాని, మేనేజ్ చేయనికి గాని, డెవలప్‌మెంట్‌కి గాని డాకర్ ఒకటి, కుబర్నెటిస్ ఒకటి, జెంకిన్స్ ఎక్కువ డాకర్ వాడతారు. నెక్స్ట్ క్యూఏ ఇంజినియర్. పైథాన్ క్యూఏ ఇంజినియర్ అవ్వాలనుకుంటే మనకేంటంటే డెవలపింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ టెస్ట్ కేసెస్. మనం క్యూఏ ఇంజినియర్ అంటే ఏం చేస్తాం? ఇచ్చిన కోడ్‌ని టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేస్తాం అంటే టెస్ట్ కేసెస్ ద్వారా టెస్ట్ కేస్ చేస్తాం. రైటింగ్ టెస్ట్ ఆటోమేటిక్ స్క్రిప్ట్స్ యూజింగ్ పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్. పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ ఉపయోగించుకొని మనం టెస్ట్ కేసెస్ రాయాలి ఇచ్చిన కోడ్‌కి. సచ్ యాస్ పై టెస్ట్ అండ్ యూనిట్ టెస్ట్. యూనిట్ టెస్ట్ ఆర్ పై టెస్ట్ ఉపయోగించుకొని మనం టెస్ట్ కేస్ రాసి మన కోడ్ టెస్ట్ చేయాలి. అండ్ ఎన్ష్యూరింగ్ సాఫ్ట్‌వేర్ క్వాలిటీ. మనకిచ్చిన సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఎలా ఉన్నదో అని చెప్పి చెక్ చేస్తాం మాట టెస్ట్ చేసి. నెక్స్ట్ డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ ఏంటంటే కలెక్టింగ్, క్లీనింగ్ అండ్ అనలైజింగ్. డేటా అనలిస్ట్ అయినా ఒకటే, డేటా ఇంజినీర్ అన్నా ఒకటే. ఇవేంటంటే జస్ట్ రోల్స్ చేంజ్ అవుతాయి. మనం చేసే పని చేంజ్ అవుతదన్నమాట. మనం ఎంచుకున్న స్కిల్ బట్టి, మనం అప్లై చేసే జాబ్ బట్టి. బట్ ఎక్కడన్నా నంపై, పాండాస్, మట్‌ప్లాట్‌లీ, పవర్ బిఐ ఈట్లి మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ విజువలైజేషన్‌కి వాడుతున్నారు. డేటా క్లీనింగ్‌కి, షార్టింగ్‌కి, అనలైజింగ్‌కి పైథాన్, పాండాస్ వాడుతున్నారు. పాండాస్, నంపై ఎక్కువ వాడుతున్నారు. ఇక్కడ కలెక్టింగ్, క్లీనింగ్ అండ్ అనలైజింగ్ డేటా యూజింగ్ పైథాన్ లైబ్రరీస్ లైక్ పాండాస్, నంపై, మెట్‌ప్లాట్‌లీ టు డెరైవ్ మీనింగ్‌ఫుల్ ఇన్‌స్ట్రక్షన్ క్రియేట్ విజువలైజేషన్స్. మనం ఏం చేస్తామంటే పాండాస్, నంపై ఉపయోగించుకొని డేటాను క్లీన్ చేసి, సార్ట్ చేసి, అనలైజ్ చేసి డేటాని ఒక ఫార్మాట్‌లోకి తెచ్చుకుంటాం. మెట్‌ప్లాట్‌లిబ్ గాని, పవర్ బిఐ గాని ఉపయోగించుకొని డేటా విజువలైజేషన్ చేస్తామన్నమాట. మెట్‌ప్లాట్‌లిబ్ అనేది లైబ్రరీ. పవర్ బిఐ అనేది టూల్. ఓకే. నెక్స్ట్ రీసెర్చ్ సైంటిస్ట్. రీసెర్చ్ సైంటిస్ట్ ఏంటంటే కండక్టింగ్ రీసెర్చ్, ఇంప్లిమెంటింగ్ ఆల్గోరిథమ్స్ అండ్ పర్ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్స్ యూజింగ్ పైథాన్ ఫీల్డ్స్ సచ్ యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆర్ కంప్యూటర్ విజన్. రీసెర్చ్ సైంటిస్ట్ ఏంటంటే మనకు పైథాన్ మీద ఇంకా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉండాలి. మనకు పైథాన్ అంటే ఇంకా పైథాన్‌లో ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా మనం రన్ చేసేలా ఉండాలి. మన అంతకు ఓన్‌గా ప్రోగ్రామ్ చేసేలా ఉండాలి. పైథాన్‌లో ఏ క్వెరీ అన్నా మనం క్లియర్ చేసేలా ఉండాలి. అప్పుడు మనం రీసెర్చ్ సైంటిస్ట్. అంటే పైథాన్‌ని ఉపయోగించుకొని మనం న్యూగా ఇంప్లిమెంటింగ్ ఆల్గోరిథమ్స్ చేయనీకి, పర్ఫార్మింగ్ ఎక్స్‌ప్రెషన్స్ చేయనీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనీకి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌కి అంటే ఇది బ్రీఫ్ అనమాట. రీసెర్చ్ సైంటిస్ట్ అంటే ఇంకా హై అండి మొత్తం. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డెవలపర్. బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే బిల్డింగ్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్. అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే డిజంగో గాని, ఫ్లాస్క్ గాని, ఫాస్ట్ ఏపీఐ గాని ఉపయోగించి మనం వెబ్‌సైట్ క్రియేట్ చేస్తాం గదా! వెబ్ ఫ్రేమ్‌వర్క్స్. వెబ్ ఫ్రేమ్‌వర్క్స్ ఉపయోగించిన తర్వాత ఏపీఐస్ ఉపయోగించి
బ్యాక్ ఎండ్‌ని, ఫ్రంట్ ఎండ్‌ని అండ్ ఏపీఐస్ ఉపయోగించి అదర్ మాడ్యూల్స్, అదర్ కనెక్టివిటీస్‌ని మనం కనెక్ట్ చేస్తాం మాట. యూజింగ్ పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ డైజాంగో, ఫ్లాష్, ఫాస్ట్ ఏపీఐ అండ్ ఇంటిగ్రేటింగ్ దెమ్ విత్ డేటాబేసెస్ అండ్ అదర్ సిస్టమ్స్. ఏపీఐ ఉపయోగించుకొని మనం డేటాబేస్ కనెక్ట్ చేస్తాం. అండ్ జీమెయిల్ ఏపీఐ లైక్ అదర్ కనెక్టివిటీస్ ఉపయోగించుకొని మనం ఏపీఐ ద్వారా మన ప్రాజెక్ట్ కనెక్ట్ చేసుకుంటాం అనమాట. దీనికి కూడా మనకు ఫ్రంట్ ఎండ్ పై నాలెడ్జ్ ఉండాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జేఎస్ కూడాను. అండ్ ఆల్సో మనకి డేటాబేస్ అంటే మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అనలిస్ట్. క్వాంటిటేటివ్ అనలిస్ట్ ఏంటంటే డెవలపింగ్, ఇంప్లిమెంటింగ్ క్వాంటిటేటివ్ మోడల్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ యూజింగ్ పైథాన్. క్వాంటిటేటివ్ అనలిస్ట్ ఏంటంటే డెవలప్ చేస్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు క్వాంటిటేటివ్ మోడల్స్‌ని అండ్ స్ట్రాటజీస్‌ని. అంటే అనలిస్ట్ ఏం చేస్తాడంటే మోడల్స్ డెవలప్ చేస్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు. ఒక స్ట్రాటజీస్ ఉపయోగించుకొని ఫర్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఏ లైబ్రరీస్‌ని ఉపయోగించుకొని చేస్తారంటే పాండాస్, నంపై, స్కైపై. ఎక్కువ పాండాస్, నంపై ఉపయోగిస్తారు. ఇప్పుడు స్కైపై కూడా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ ఆటోమేషన్ ఇంజినీర్. డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఆటోమేటిక్ సొల్యూషన్స్ యూజింగ్ పైథాన్ స్క్రిప్ట్స్. ఆటోమేషన్ ఇంజినీర్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ సొల్యూషన్స్‌ని మనం డిజైన్ గాని, ఇంప్లిమెంటింగ్ గాని చేస్తామన్నమాట. బేస్డ్ ఆన్ రోల్. ఆటిలికి ఏం ఫ్రేమ్‌వర్క్స్ వాడతాం అంటే స్ట్రీమ్‌లైన్ గాని, రెస్పెక్టివ్ టాస్క్స్ ఆఫ్ వర్క్ ఫ్లోస్. మనకు వర్క్‌కి సంబంధించిన లైబ్రరీస్ మనం వాడతాం. ఆ ఫ్రేమ్‌వర్క్స్‌ని. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. ఇది పైథాన్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇచ్చిన క్వెరీని అనలైజ్ చేస్తాం, మానిటరింగ్ చేస్తాం, సెక్యూరిటీ థ్రెట్స్ ఏమైనా ఉన్నాయేమో ఫైండ్ చేస్తాం పైథాన్ ఉపయోగించుకొని. కండక్టింగ్ వాలంటరబిలిటీ అసైన్‌మెంట్స్ అండ్ డెవలపింగ్ సెక్యూరిటీ టూల్స్ యూజింగ్ పైథాన్. మనం పైథాన్ ఉపయోగించుకొని సెక్యూరిటీ టూల్స్ డెవలప్ చేస్తాం. సైబర్ అటాక్స్ అవ్వకుండా. అండ్ పైథాన్ రిలేటెడ్ లైబ్రరీస్ ఉపయోగించుకొని ఇంకా డైనమిక్‌గా రెడీ చేస్తాం మాట. ఇంకా పవర్‌ఫుల్‌గా. నెక్స్ట్ గేమ్ డెవలపర్. ఒకవేళ మీరు గేమ్ డెవలపర్ అవ్వాలనుకుంటే, గేమ్స్ క్రియేట్ చేయాలనుకుంటే, మనకు ఆటిలకి కావాల్సిన లైబ్రరీస్ మనం నేర్చుకోవాలి. ఇక్కడ పైగేమ్ అని చెప్పేసి మనకు పైథాన్‌లో ఒక లైబ్రరీ ఉంది. యూనిటీ 3D అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంది. స్క్రిప్టింగ్ గేమింగ్ లాజిక్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ గేమ్ మెషిన్స్. మన పైథాన్ డెవలపర్‌గా నుంచి గేమ్ డెవలపర్ అవ్వాలనుకుంటే, క్రియేటింగ్ గేమ్స్ యూజింగ్ పైథాన్ బేసిక్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ పైగేమ్, యూనిటీ 3D, స్క్రిప్టింగ్ గేమ్ ఈ లైబ్రరీస్ ఉపయోగించుకొని మన గేమ్ కోడ్‌ని డెవలప్ చేస్తామన్నమాట. నెక్స్ట్ జిస్ డెవలపర్ అంటే డెవలపింగ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పైథాన్ ఉపయోగించుకొని మనం డెవలప్ చేస్తామన్నమాట. యూజింగ్ పైథాన్ లైబ్రరీస్. మనకి వీటిని డెవలప్ చేయడానికి పైథాన్‌లో కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. జియో డిజాంగో, ఆర్క్‌పై ఆర్ ఫోలియం టు ప్రాసెస్ అండ్ విజువలైజ్ స్పాటియల్ డేటా. ఓకే. మనం పైథాన్ నేర్చుకుంటే ఇన్ని జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మనకు నచ్చిన రోల్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే, మనకు నచ్చిన స్కిల్స్ చూసుకొని, ఆ స్కిల్స్‌లో మనకి నాలెడ్జ్ ఉండాలి. మంచి నాలెడ్జ్ ఉంటే అప్పుడు ఆ జాబ్ మనం గెయిన్ చేయొచ్చు. మనకు పైథాన్‌లో ఇన్ని టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. థాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.